హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ క్రియేట్ వాడా. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటో ఎడిటర్ యాప్లో మొబైల్లో తెలుగు ఫాంట్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది, ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చాలా వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ. ఫోటోపియాలో చెప్పాను, ఫోటోషాప్లో చెప్పాను, పిక్సెల్ ల్యాబ్లో చెప్పాను, అన్నింటిలో చెప్పాను. కానీ చాలామంది సబ్స్క్రైబర్స్ మరి ఆ వీడియోలు చూడకనో లేకపోతే చూసి అర్థం కాకనో తెలియదు. చాలామంది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని అడుగుతున్నారు. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫాంట్స్ ఏమి లేదు, చాలా సింపుల్ వే. ఒక్కో యాప్కి ఒక్కో ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని మనం అర్థం చేసుకుంటూ ఈజీగా అర్థమైపోతుంది. మొబైల్ యూజర్స్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ ప్రాసెస్ ఆల్రెడీ తెలుసు అనుకుంటే మీరు స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఎస్పెషల్లీ ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఫోన్లో ఫోటో ఎడిటర్ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. మీ ఫోన్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. న్యూ క్యాన్వాస్ తీసుకుంటున్నాను. న్యూ క్యాన్వాస్ తీసుకొని ఓకే అన్నాను. ఇక్కడ కింద మనకు ఆప్షన్స్ ఉన్నాయి, చూసారా? ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను, టెక్స్ట్ అండ్ ఇమేజ్ అని. దాన్ని స్క్రోల్ చేస్తున్నాను. ప్రీవియస్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయమంటున్నావా అంటుంది. నేను డిలీట్ అని కొట్టాను. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ ఆప్షన్, ఇమేజ్ ఆప్షన్, షేప్ ఆప్షన్ అండ్ ఇమోజీ ఆప్షన్ వచ్చింది. నేను టెక్స్ట్ ఆప్షన్కి వెళ్తున్నాను. మళ్ళీ చూడండి, ప్లస్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు టెక్స్ట్ టైప్ చేయడానికి టైపింగ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ నేను తెలుగు కీబోర్డ్ని మన కీబోర్డ్లో స్పేస్ బార్ లాంగ్ ప్రెస్ చేస్తే మన కీబోర్డ్లో అండ్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయిన లాంగ్వేజెస్ మనకు చూపిస్తుంది. ఎలా ఇప్పుడు నేను చూడండి, చేంజ్ కీబోర్డ్ అని వచ్చి ఇక్కడ మన స్పేస్ బార్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే తెలుగు భారతదేశం, ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ యుఎస్, తెలుగు భారతదేశం, ఇంగ్లీష్ ఇండియా, ఇలా లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను తెలుగులో టైప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి తెలుగు భారతదేశం సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు నేను డైరెక్ట్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ తెలుగులో వస్తుంది. తెలుగు వాళ్ళం అని టైప్ చేస్తున్నాం. వాళ్ళము వద్దు, వాళ్ళం. ఓకే వాళ్ళం. ఓకే, అప్లై నాకు ఇక్కడ ప్రాపర్టీస్కి వెళ్తే ఇక్కడ ఫాంట్స్ కేటగిరీ ఉంటుంది. ఇక్కడ చూసారు, ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే మనకు ఫాంట్స్ మారుతూ ఉంటాయి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్గా నేను ఇన్స్టాల్ చేసుకొని పెట్టినా కాబట్టి మనకు ఫాంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫాంట్స్ అనమాట. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకున్నాను. అను ఫాంట్స్ అండ్ తెలుగు ఫాంట్స్. ఈ సిస్టమ్ అనేవి మొత్తం ఇన్బిల్ట్ ఫాంట్స్ అనమాట. అంటే ఆ యాప్లో ఆల్రెడీ ప్రీబిల్ట్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఫోల్డర్ అండ్ ఏ ప్లేస్ అనేవి ఉన్నాయి సార్, అవి మనం ఫాంట్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి, డిలీట్ ఆప్షన్ వచ్చేసి డిలీట్ చేయడానికి. సో ఇక్కడ అజంతా, అక్షర, అమృత, అనుష ఇవన్నీ స్టార్ మీద క్లిక్ చేస్తే ఏంటంటే అది ఫేవరెట్స్లో యాడ్ అవుతాయి. చూసారా, ఫేవరెట్స్కి వచ్చేసినాయి. మనం తర్వాత దొలాడుకోవాల్సిన పని లేదనమాట. ఫేవరెట్స్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఫేవరెట్స్లోకి వెళ్ళి మనకి ఏ ఫాంట్స్ కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ రియల్మీ 3 Pro అంటే నా ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్లో ఫాంట్స్ ఉన్నాయో నేను చెక్ చేస్తున్నాను. ఏ ఫోల్డర్లో ఉన్నాయో నేను చెక్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఎందులో డౌన్లోడ్ చేసుకుంటే ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ SD కార్డ్, మెమరీ కార్డులో మనం సేవ్ చేసుకొని పెట్టుకుంటే మెమరీ కార్డులో మీ డౌన్లోడ్ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆ ఫాంట్స్ మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు, ఆ ఫోల్డర్ ఎక్కడ పెట్టుకున్నారు అనేది మీరు సెర్చ్ చేసుకోవాలి. సో ఇంటర్నల్ స్టోరేజ్లో మనకు దొరకలేదు అనుకుందాం. దొరకపోతే బ్యాక్ వచ్చి మళ్ళీ SD కార్డులో మనం చూసుకోవాలి. నేను చూస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. మళ్ళీ ఇప్పుడు SD కార్డ్ ఆప్షన్కి వెళ్ళి SD కార్డులోని చూస్తున్నాను. SD కార్డులో డౌన్లోడ్స్లో ఉండొచ్చు. మేబీ మీరు ఒకవేళ డిఫాల్ట్ ఫోల్డర్ ఏదైనా పెట్టుకుని డౌన్లోడ్ చేస్తే అందులో ఉండొచ్చు. మనం గూగుల్ నుంచి డిఫాల్ట్గా డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఎందుకు వస్తుంది, డౌన్లోడ్స్కే వస్తాయి. ఇక్కడ మనకు తెలుగు ఫాంట్స్ అవి ఇవన్నీ ఉన్నాయి. కానీ నేను మీకు చూపించాలనుకున్నవి అను ఫాంట్స్ కూడా కాబట్టి అవి నాకు ఇంటర్నల్ స్టోరేజ్లోనే ఉన్నాయి. సో మళ్ళీ నేను ఇంటర్నల్ స్టోరేజ్కి వెళ్తున్నాను. రియల్మీ 3 Proకి వెళ్ళి చూస్తున్నాను. ఇక్కడ చూసారా, ఫాంట్స్ తెలుగు అని ఉంది. ఇక్కడ అన్నీ ఇన్బిల్ట్గా ఉన్నాయి, అంటే అన్నీ కలిసి ఉన్నాయి, తెలుగు ఫ్రీ ఫాంట్స్ అండ్ అను ఫాంట్స్. సో ఓకే, ఒకదాన్ని సెలెక్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ ఆల్ అన్నాను. అన్నీ సెలెక్ట్ అని ఇక్కడ యాడ్ అవుతుంది. చూసారా, ఇవన్నీ యాడ్ అయ్యాయి. ఎందులోకి యాడ్ అయ్యాయి, ఫోటో ఎడిటర్లోకి యాడ్ అయిపోయాయి. ఇవన్నీ యాడ్ అయిపోయాయి. సో క్లోజ్. మీకు యాడ్ అయితే అలా చూపిస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా స్క్రోల్ చేస్తే మీకు ఇవన్నీ వచ్చినాయి. నేను ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు వస్తున్నాయి. మీరు ఈ ప్రాసెస్ను ఫాలో అవ్వాలి. ఏ ప్లస్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ ఫాంట్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఫాంట్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ ఫాంట్స్ అనమాట. చూసారా, ఇవన్నీ అప్లై అయిపోతున్నాయి. నేను ప్లస్ మీద నొక్కుతా ఉంటే ఒక్కొక్కటి అప్లై అయిపోతున్నాయి. చూసారా, ఇలా
మీ దాంట్లో ఫ్రీ ఫాంట్స్ అయితే డైరెక్ట్ అప్లై అయిపోతాయి. అను ఫాంట్స్కి ఎలా వాడాలో నేను మీకు ఆల్రెడీ చెప్పేశాను. ఏంటి అది, యూనికోడ్ నాన్ యూనికోడ్ కన్వర్ట్ చేసి వర్డ్లో కన్వర్ట్ చేసుకొని ఆ ఫైల్ ద్వారా మనం అను ఫాంట్స్ని యాక్సెస్ చేసుకోవచ్చు మొబైల్లో. మీకు ఆ వర్డ్ డాక్ ఫైల్ కావాలంటే మీరు నాకు ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ టెలిగ్రామ్లో కానీ మెసేజ్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను చెప్తే మీరు మనీ పే చేస్తే నేను మీకు ఆటోమేటిక్గా అది పంపించి ఫైల్ ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను. సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అందరికీ వస్తాయి, రాకుండా అయితే ఉండవు. సో ఇప్పుడు నేను తెలుగు వాళ్ళమని టైప్ చేశాను కదా, వాటికి నేను కలర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. సో గ్రేడియంట్ కలర్ అయినా వెళ్ళొచ్చు, అవుట్లైన్ వెళ్ళొచ్చు, బ్యాక్గ్రౌండ్ వేయచ్చు. ఇదంతా కాదు, మన టెక్స్ట్ ఆప్షన్లోనే మనకు అన్నీ ఉంటాయి డిఫాల్ట్గా. టెక్స్ట్ టైప్ ఆప్షన్. సో మనకి ఇవన్నీ ఏమొద్దు, పెన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూసారా ప్రాపర్టీస్లోనే ఉంటాయి మనకు టెక్స్ట్లో కలర్స్ ఆప్షన్ ఉంది చూసారా, టాప్ కలర్, బాటమ్ కలర్. సో రెండు నేను వేరు కలర్ గ్రేడియంట్ లాగా పెట్టాలనుకుంటున్నాను. సో ఈజ్ ఈక్వల్ టు నొక్కితేనేమో ఏదైతే ఒక కలర్ ఉందో ఆ కలర్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయిపోతుంది, సాలిడ్ కలర్ అవుతుంది. సో గ్రేడియంట్ కలర్ అంటే ఒక కలరు రెడ్, ఒక కలరు బ్రౌన్ పెట్టాను, అది గ్రేడియంట్ కలర్. అంటే రెండు కలర్స్ అంత మించి వాడితే గ్రేడియంట్ అంటాము, సింగిల్ కలర్ వాడితే సాలిడ్ కలర్ అంటాం. సో ఇలా పెడితే నాకు కనిపించట్లేదు. సో ఎందుకు కనిపించట్లేదు, ఎక్కడన్నా ఒపాసిటీ దగ్గర చూద్దాం. 3 డాట్స్లోకి వెళ్ళి నేను పెన్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్ అన్నీ తీసేస్తున్నాను. ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నీ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ప్రాపర్టీస్లో ఇక్కడ ఒపాసిటీ తక్కువ చూసారా, అవుట్లైన్ పెంచాను, ఒపాసిటీ తక్కువ ఉంది, ఒపాసిటీ పెంచాను చూసారా. ఇప్పుడు మనకు కనిపిస్తుంది తెలుగు వాళ్ళం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ లెటర్ స్పేసింగ్ అంటే అక్షరానికి మధ్యలో స్పేస్ ఉంటుంది. లైన్ స్పేసింగ్ అంటేనేమో డైరెక్ట్ అంటే లైన్ స్పేస్ వాస్తవానికి కిందికి 1 డౌన్ అంటే 1 2 3 ఆ టైప్ ఉంటే అక్షరానికి మధ్యలో కింద గ్యాప్ లాగా వస్తుంది, అంటే నిలువు అండ్ అడ్డం లాగా అనమాట. సో ప్యాడింగ్ అనేది అక్షరం దగ్గరికి కట్ అయ్యకుండా ఉండడానికి ప్యాడింగ్, అది మనకి అవసరం లేదు. అలైన్మెంట్ మీకు తెలిసిన విషయం, లెఫ్ట్, మిడిల్, రైట్. సో ఇలా అలైన్మెంట్ ఇచ్చి మనం అప్లై అనొచ్చు. సో ఈ విధంగా మనం ఫోటో ఎడిటర్లో ఫాంట్స్ని ఈజీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మరి ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏమీ లేదు, తెలుగు ఫ్రీ ఫాంట్స్ అని డైరెక్ట్ మీరు గూగుల్లో టైప్ చేసి అయినా సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా టైపింగ్ గురువు వెబ్సైట్ అని నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అందులో అను ఫాంట్స్ అండ్ తెలుగు ఫ్రీ ఫాంట్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి. సో కాబట్టి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయితే సరిపోతుంది. చాలామంది మాకు రావట్లేదు చేయట్లేదు అంటే దయచేసి వీడియో చూసి రాకపోతే అప్పుడు అడగండి. వాళ్ళు ట్రై చేయకుండానే డైరెక్ట్ ఎలా చేయాలి ప్రాసెస్ చెప్పండి అంటే ప్రతిదీ ఫోన్లో అయితే చెప్పలేము కదా, ఫోన్లో చెప్పలేం, మెసేజ్ చెప్పలేం. దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో మీకు యూజ్ అవుతే దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ గంట మీద నొక్కితే మనం ఫర్దర్గా చేసే వీడియో యొక్క నోటిఫికేషన్ కంపల్సరీగా మీకు వస్తుంది. వీడియోలు మీరు స్కిప్ కాకుండా చూడొచ్చు. సో ఇప్పటివరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.